సో రైట్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి క్లుప్తంగా. బట్ వన్ మోర్ థింగ్ దట్ ఫ్రీక్వెంట్‌గా మనం చూసేది అల్సర్స్ గురించి, పెప్టిక్ అల్సర్స్ గురించి. సో అసలు పెప్టిక్ అల్సర్ అంటే ఏంటి? అండ్ అది ఎట్లా ఫామ్ అవుతుంది? ఇప్పుడు అల్సర్ డెఫినేషన్ వచ్చేసండి ఎనీ మ్యూకోజా. ఇప్పుడు మనకు స్టమక్లో కానీ ఇంటెస్టైనల్ ట్రాక్లో లేయర్స్ ఉంటాయి 1 2 3 4. అంటే మ్యూకోజా, సబ్ మ్యూకోజా, మస్కులారిస్ అండ్ సీరోజా అని మెడికల్ టర్మినాలజీ. అంటే 4 లేయర్స్ ఉంటాయి అనమాట. ఎనీ మ్యూకోజల్ డిఫెక్ట్ అంటే ఇన్నర్ మోస్ట్ లేయర్ని మనం మ్యూకోజా అంటాము. ఎనీ మ్యూకోజల్ లేయర్ డిఫెక్ట్ని మనం అల్సర్ అని చెప్తాము. అంటే మీరు చెప్పిన పెప్టిక్ అల్సర్ ఏంటంటే మనకు కామన్గా ఇది స్టమక్లో కానీ డియోడనంలో కానీ అంటే ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ వస్తుంది. ఈ స్టమక్లో వచ్చేదాన్నేమో గ్యాస్ట్రిక్ అల్సర్ అంటాము, డియోడనంలో వచ్చేవాడిని డియోడనల్ అల్సర్ అంటాము. వీటికి కారణాలు వచ్చేసి మోస్ట్ కామన్గా ఏమంటే ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ కావడం కానీ, బ్యాక్టీరియల్ హెచ్ పైలోరి హెలికోబాక్టర్ పైలోరి అనే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఒక్కొక్కసారి కొంతమంది పెయిన్ కిల్లర్స్ అట్లా తీసుకోవడం వల్ల కానీ, ఇవి వచ్చి కామన్ కాజ్. ఇంకా రేర్గా వేరే డిజార్డర్స్ వల్ల కూడా ఇవి రావచ్చు. కానీ దీస్ ఆర్ ద 3 మెయిన్ రీజన్స్ అనమాట ఈ అల్సర్స్ రావడానికి. దాని సిమ్టమ్స్, దాన్ని ఎట్లా పసిగట్టాలి? సిమ్టమ్స్ అంటే మెయిన్గా వీళ్ళు క్లాసికల్గా అయితే చెప్పాలంటే వీళ్ళు ఎక్కువ పెయిన్ అబ్డామిన్తో రావడము, లేదంటే వామిటింగ్స్తో రావడము, ఎక్కువ యాసిడిటీ ఎక్కువ ఉన్నట్టుగా రావడము, ఇవి కామన్ సిమ్టమ్స్ వచ్చేసి. అయితే వీటిలలో కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు డియోడనల్ అల్సర్ అనేది క్రానిక్గా ఉండి వాళ్ళకు అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ రావచ్చు. అంటే వాళ్ళకు స్టమక్ నుంచి ఫుడ్ అనేది నార్మల్గా స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళే ద్వారా అల్సర్ వల్ల నేరో అయిపోతుంది. అప్పుడు వాళ్ళకు స్టమక్లో తీసుకున్న ఫుడ్ ముందుకు వెళ్ళకుండా అది వామిటింగ్స్ రూపంలో బయటికి అట్లా రావచ్చు. కొంతమందికి అల్సర్స్ వల్ల ఇంకొక కామన్ కాంప్లికేషన్స్ ఏమంటే దాంట్లో ఉన్న బ్లడ్ వెజల్స్ ఎరోడ్ అయినప్పుడు వాళ్ళు బ్లీడింగ్తో ప్రజెంట్ అవుతారు. అంటే ఈ బ్లీడింగ్ అంటే బ్లడ్ వామిటింగ్స్తో కానీ, సమ్ టైమ్స్ బ్లడ్ అనేది కిందికి వెళ్ళినప్పుడు ఆ బ్లాక్ కలర్ మోషన్తో కానీ, బ్లడ్ ఇన్ ద మోషన్స్ కానీ జరగవచ్చు. ఇవి కామన్గా సాధారణంగా వచ్చే కాంప్లికేషన్స్. ఇంకొక థర్డ్ కాంప్లికేషన్ ఇంకొకటి ఎమర్జెన్సీ ఏమంటే పర్ఫరేషన్. అంటే అల్సర్ అనేది ఇంకా డీప్గా అంటే ఆల్ 4 లేయర్స్ని పెనిట్రేట్ చేసుకొని వెళ్ళినట్టయితే ఫ్రీగా అబ్డామిన్కు పర్ఫరేట్ అయిపోతుంది. అంటే హోల్ పడడం అనమాట కామన్ లాంగ్వేజ్లో చెప్పడానికి. అప్పుడు వాళ్ళకి తీవ్రమైన కడుపు నొప్పి, తట్టుకోలేని నొప్పి, ఇంకా దాంతోపాటు అసోసియేటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, సెప్సిస్లోకి వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ టైంకి మనము హాస్పిటల్కి అటెండ్ అవ్వని పక్షంలో. అంటే సాధారణంగా మీరు ఇందాక చెప్పిన 2 సింటమ్స్ అది వేడి వల్ల వచ్చింది అనుకొని కూడా నెగ్లెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది కదా. అంటే వేడి హీట్ వల్ల వస్తుంది, అంటే స్టూల్లో బ్లడ్ రావడం కానీ ఇట్లా వేడి వల్ల వచ్చిందని చెప్తూ ఉంటారు. బట్ ఇది ఒక రకంగా డయాగ్నోసిస్నో లేకపోతే ఎర్లీ డయాగ్నోసిస్ని డిలే చేస్తుంది కదా. సో అది ఎట్లా దాన్ని కామన్ మ్యాన్ లేదా వాళ్ళు కామన్ మ్యాన్ అంటే మీకు ఇప్పుడు ఏ సిమ్టమ్ అయినా మీకు కొంచెం పర్సిస్టెంట్గా వస్తుందంటే యూ షుడ్ బి కన్సిడర్డ్ అండి. వన్స్ ఇన్ ఏ వైల్ ఎవరైనా మనం కొంచెం తేడా తిన్నప్పుడు ఇట్లా కడుపులో మంట అనేది వెరీ కామన్. కానీ అది నీకు కంటిన్యూస్గా బాధ పెడుతుంది, నీ లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తుంది. లేదంటే కొన్ని సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే నీకు బ్లడ్ లాస్ అవ్వడం కానీ, లేదంటే పెయిన్ ఎక్కువ రావడం కానీ, బ్లడ్ వామిటింగ్స్ కానీ, లేదంటే ఇవే మామూలు కామన్ సిమ్టమ్ అసిడిటిక్ సిమ్టమ్ అయినా కానీ ఎక్కువ డ్యూరేషన్ వస్తున్నాయి, కంటిన్యూస్గా వస్తున్నాయి, నీ లైఫ్ స్టైల్ని ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నప్పుడు వాటిని మీరు నెగ్లెక్ట్ చేయకుండా అనేది మోర్ కామన్. సో అంటే ఈ అల్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్స్ కాంప్లికేటెడ్ అంటే, లేకపోతే దాని ట్రీట్మెంట్ గురించి కొంచెం చెప్తారా? ట్రీట్మెంట్ అంటే మనకు ఒకవేళ ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ మనకు మోస్ట్ ఆఫ్ ద టైం తెలుస్తాయి. అంటే హెలికోబాక్టర్ పైలోరి ఇన్ఫెక్షన్ ఉన్నదా, లేదంటే ఏమన్నా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తున్నాడా, అట్లాంటివి ఏమన్నా ఉన్నాయని తెలిస్తే చాలా వరకు ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ప్రజెంట్ అయిన వాళ్ళు 100% మనము మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా ఈ పెప్టిక్ అల్సర్స్ని మనం ట్రీట్ చేయొచ్చు. సో అందులో ఎటువంటి కాంప్లికేషన్స్ అంటే సపోజ్ ఈ పేషెంట్ ట్రీట్మెంట్ వైజ్ ఈవెన్ ఎర్లీ స్టేజ్లో ప్రజెంట్ అయితే మంచిగా 100% మంచిగా అవుతారు. కాకపోతే ఈ కాంప్లికేషన్స్ మీరు అన్నట్టుగా ఏమైనా అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ వచ్చింది అనుకోండి, వాళ్ళకు మనము ఎండోస్కోపీ మెథడ్ ద్వారా ఇనిషియల్లీ ఎర్లీ స్టేజ్లో ఉంటే డైలేట్ చేయడం కానీ, అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ ఓపెన్ అప్ చేయడం కానీ చేయవచ్చు. అది ఒకవేళ అట్లా కూడా మనకు ఒకవేళ వాటిలలో కూడా మోర్ దెన్ 90% ఆఫ్ ద కేసెస్ రెస్పాన్స్ అవుతాయి. ఒకవేళ రెస్పాండ్ కానట్లయితే వాళ్ళకు సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ బ్లీడింగ్ విషయంలో కూడా అంతే. మనము మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో వీళ్ళని ఎమర్జెన్సీ ఎండోస్కోపీ చేయడం ద్వారా మనకి ఏదైతే సోర్స్ ఆఫ్ బ్లడ్ వెసల్ ఉందో, ఏరియా ఉందో, దాన్ని మనము వేరియస్ ఎండోస్కోపిక్ మెథడ్స్ ద్వారా అంటే క్లిప్స్ చేయడం కానీ, ఇంజెక్ట్ చేయడం కానీ, లేదంటే ఏపీసీ చేయడం కానీ, అట్లా వేరియస్ మెథడ్స్ ద్వారా మనం ఎండోస్కోపిక్ ప్రొసీజర్స్ ద్వారా మనము కంట్రోల్ చేయవచ్చు. అంటే సర్జరీ అంటే అది ఎట్లా ఉంటుందండి? అంటే సర్జరీ అంటే ఇప్పుడు సపోజ్ బ్లీడింగ్ అనేది వెరీ లార్జ్ అల్సర్ ఉంది, మనము ఎండోస్కోపిక్ మెథడ్లో కంట్రోల్ చేయలేకపోయాము, దెన్ దే ఓపెన్ ద సైట్ ఆఫ్ బ్లీడింగ్ అండ్ దెన్ దే లైగేట్ అనమాట.
అది ఒక మెథడ్. ఇంకొకటి ఏంటంటే ఇంటర్వెన్షన్ రేడియోలాజికల్లీ కూడా ఇప్పుడు కల్పిట్ వెసల్ మనకు తెలిసినప్పుడు ఓన్లీ వెసల్ని క్యాన్యులేట్ చేసి ఏది వెసల్ నుంచి అయితే బ్లీడింగ్ అవుతుందో ఆ బ్లడ్ వెసల్ని మనము బ్లాక్ చేయవచ్చును. అప్పుడు కూడా మనకు బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. దీస్ ఆర్ ద ఇంటర్వెన్షనల్ అండ్ సర్జికల్ మెథడ్ అపార్ట్ ఫ్రమ్ ఎండోస్కోపిక్ మెథడ్స్. ఇంకొకటి కాంప్లికేషన్స్లో మీరు అన్నట్టు ఇది బ్లీడింగ్ విషయంలో అదే పర్ఫొరేషన్ అనుకోండి, పర్ఫొరేషన్ అంటే హోల్ పడ్డది అనుకోండి, అది మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం లాప్రోస్కోపీ ద్వారా కానీ లేదంటే ఇఫ్ కాంప్లికేటెడ్ ఓపెన్ సర్జరీ ద్వారా కానీ మనం ఆ ఏరియాకి వెళ్ళి ఆ ఏరియాని మనం సూచర్ చేయడము, ఓమెంటం పెట్టి ప్యాచ్ క్లోజర్ చేయడము, సివియారిటీని బట్టి మనం చేసుకోవాల్సింది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయంటే లేజర్ ట్రీట్మెంట్ అన్నా లేకపోతే? లేదు, ఎండోస్కోపీ మెథడ్ ద్వారా జనరల్లీ ఏం పెద్ద మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఇంటెన్షన్ ఇస్ టు ట్రీట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో అది సక్సెస్ఫుల్గా ఉంటుంది. అంటే ఈ అల్సర్స్ ఈ మధ్య కాలంలో కామన్ అవుతాయని కూడా నేను ఒక ఆర్టికల్ చదివాను, నిజమంటారా సార్? అంటే దోస్ ట్రస్ట్ అంటే అల్సర్స్ అంటే ఇప్పుడు మనకు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ నువ్వు రెగ్యులర్గా మనం తినకపోవడము, జంక్ ఫుడ్ ఎక్కువ తినడము, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తినడము, ఇవి డెఫినెట్లీ మనము ఇర్రెలవెంట్గా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ మనకు ఐడియా లేకుండా ఎక్కువ పెయిన్ కిల్లర్స్ అట్లా యూజ్ చేయడము, అవి కామన్ కాజెస్. అంతేగాని ఎక్కువ అవుతున్నాయి అంటే మెయిన్గా బికాస్ ఆఫ్ రీసెంట్ లైఫ్ స్టైల్ చేంజ్. Like and subscribe Eagle Health and Beauty.